నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ మధ్య ఒక పేషెంట్ ఒక క్వశ్చన్ అడిగారండి. సో నాకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, ఈ పెయిన్ కిల్లర్స్ వాడితే ఈ కిడ్నీ స్టోన్స్ రావచ్చా ఫస్ట్, ఒకవేళ నాకు ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయా అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే స్పైన్ సర్జన్ అంటే స్పైన్ కానీ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎవరైనా సరే ఈ పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. మనకు తెలిసిందే ఈ పెయిన్ కిల్లర్స్లో 2 రకాలు ఉంటాయి, ఓపియాయిడ్స్, ఎన్ఎస్ఐడిస్ అంటాం. ఓపియాయిడ్స్ అంటే చాలా తక్కువ వాడతాము. ఈ ఎన్ఎస్ఐడిస్ అంటే నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఇవి రొటీన్గా వాడే పెయిన్ మెడిసిన్స్. మనకి డైక్లోఫెనాక్ కానీ, ఐబుప్రోఫెన్ కానీ, నాప్రోక్సెన్ సోడియం కానీ, ఈ పైరాక్సికమ్ ఇట్లాంటివన్నీ ఈ ఎన్ఎస్ఐడిస్తో వస్తాయి. సో కామన్గా మనకి పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, కామన్ ప్రజల్లో ఒపీనియను ఈ పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీస్ దెబ్బతింటాయి అంటారు. కానీ ఇది కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయా అనేది చాలా అన్యూజువల్ క్వశ్చన్. సో యాక్చువల్గా మనం ఈ లిటరేచర్ డేటా అంటే సైంటిఫిక్ డేటా చూస్తే పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళల్లో కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయని చెప్పి తెలుస్తుందన్నమాట. అది ఏ విధంగా అంటే ఈ పెయిన్ కిల్లర్స్ ఇది 2 విధాలుగా చూడాలి. ఒకటి ఏంటంటే కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న గ్రూప్ ఒకటి, ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఉన్న గ్రూప్ ఒకటి. ఇక్కడ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ నొప్పి వస్తూ ఉంటుంది, రీనల్ కోలిక్ అంటాం. అంటే ఈ నడుముకి పక్కలో పెయిన్ వచ్చి ఆ పెయిన్ మన గజ్జల వరకు రేడియేట్ అవుతూ ఉంటుంది. ఆ పెయిన్ తగ్గించడానికి మనం ఈ పెయిన్ కిల్లర్స్ వాడతాం. అంటే రీనల్ కోలిక్ అంటాం ఈ పెయిన్ని. ఆ రీనల్ కోలిక్ని తగ్గించడానికి మనం ఈ పెయిన్ కిల్లర్స్ వాడతాం. సరే, ఈ డేటా చూద్దాం. అసలు ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల అసలు స్టోన్స్ వస్తాయా అని. నార్మల్గా ఈ పెయిన్ కిల్లర్స్ ఎలా పనిచేస్తాయంటే మనం అదివరకు యాక్చువల్గా ఒక వీడియో చేసాము అది ఎలా పనిచేస్తాయని. నార్మల్గా ఏంటంటే కిడ్నీకి బ్లడ్ సర్క్యులేషను తగ్గుతుందన్నమాట ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వలన. ఈ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు యూరిన్ ఫార్మేషన్ కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది. యూరిన్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అంటే దాని కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇలా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు లోపల ఉన్న కొన్ని ఈ మెటీరియల్స్ ఏదైనా సరే అది స్మడ్జ్ అంటే దాన్ని అది సెటిల్ అయ్యి స్టోన్ని తయారు చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా ఈ పెయిన్ కిల్లర్స్ వాడితే స్టోన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ నార్మల్గా మనం చేసేది ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ 5 days 1 week మ్యాక్సిమం వాడితే ఒక 10 days to 2 weeks రెగ్యులర్గా వాడతాం. వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ మనకి సైంటిఫిక్ డేటాలో ఎక్కువ డోసులు ఎక్కువ కాలం పాటు వాడి అది కిడ్నీ స్టోన్స్ తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న పేషెంట్స్లో ఈ పెయిన్ కిల్లర్స్ వలన ఈ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో రెగ్యులర్ డోసెస్ మన డాక్టర్ చెప్పినట్లు మనం వాడినట్లయితే స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉండవు. బట్ హయ్యర్ డోసెస్ ఎక్కువ కాలం పాటు అందులోనూ ఈ కిడ్నీ స్టోన్స్ తయారయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్న వాళ్ళలో వాడితే ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి.